Welcome to our channel. Today we are going to discuss Entamoebahistolytica life cycle. So life cycle కి వెళ్ళే ముందుగా మనకు అసలు Entamoebahistolytic ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియోగా చేస్తున్నాను చూడండి. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ Entamoebahistolytic అని అబ్జర్వ్ చేయాలంటే ఎలాంటి స్టేజెస్ వస్తున్నాయో చూద్దాం. So it is a protozoan parasite. It causes Amoebic Dysentery or Amoebiasis. So disease occurred Amoebiasis. One more name is Amoebic Dysentery. So protozoan parasite that belongs to the phylum Protozoa. Then subphylum Sarcomastigophora. Then class Rhizopodia. So systematic position of a protozoan parasite that is Entamoebahistolytica. Entamoeba, amoeba shape లో ఉండేటువంటిది. enta means within అని అర్థం, histo means tissue, lytic means breakdown of the tissue. సో ఏంటి దీని యొక్క డిసీజ్కి ఉన్నటువంటి అంటే పారాసైట్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ ఫార్మ్ మోనోజెనెటిక్ పారాసైట్. దట్ మీన్స్ ఇట్ కంప్లీట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ సింగిల్ హోస్ట్. సో ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఉంటే వాళ్ళలో లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. దట్ సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోజెనెటిక్ పారాసైట్. సో మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనేది మైక్రోస్కోపిక్ నుండి ఇన్హాబిట్స్ ఇన్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. మన ఆస్కరిస్ చూసుకున్నట్లయితే స్మాల్ ఇంటెస్టైన్గా చెప్తుంటాం. నో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది లార్జ్ ఇంటెస్టైన్. It causes amoebiasis. One more name is Amoebic Dysentery అంటున్నాం. సో సిమ్టమ్స్ ప్యాథోజెనిసిటీ ఏమేమి ఉంటాయనేది తర్వాత మనం తెలుసుకుంటాం. సో ఇన్ఫెక్షన్, మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్. సో కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ మనకు రీచ్ అయినప్పుడు మేబీ ఇన్ఫెక్టివ్ స్టేజెస్ ఆర్ రీచ్ టు ది లార్జ్ ఇంటెస్టైన్. సో హౌస్ ఫ్లైస్, కాక్రోచెస్ ఆర్ యాక్ట్ యాజ్ ఎ మెకానికల్ వెక్టర్స్. సో దెర్ ఈస్ నో ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ పారాసైట్ ఇన్ ది మెకానికల్ వెక్టర్స్. ఓన్లీ దే ట్రాన్స్మిట్ ద parasites from one person to the other persons. సో పారాసైటిక్ డెవలప్మెంట్ అనేది ఏది లేనటువంటి వాటిని మెకానికల్ వెక్టర్స్ అంటాం. లైక్ కాక్రోచెస్ కావచ్చు, హౌస్ ఫ్లైస్ కావచ్చు. సో దేనికి Entamoebahistolytica సంబంధించి ఇవి మెకానికల్ వెక్టర్స్ అవుతాయి. సో Entamoebahistolytica లైఫ్ సైకిల్ మనం అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 3 phases or 3 stages in the life cycle. So one, that is a trophozoite stage, pre-cystic stage, cystic stage. Trophozoite stage, pre-cystic stage, cystic stage. There are 3 phases or 3 stages present in the Entamoebahistolytica. అంటే ఈ 3 ఫార్మ్స్లో ఉంటుంది Entamoebahistolytica. మేబీ ఇట్ మేబీ ట్రోఫోజాయిడ్ స్టేజ్లో ఉండొచ్చు, ప్రీ-సిస్టిక్ స్టేజ్ వస్తుండొచ్చు, లేదా సిస్టిక్ స్టేజ్కి వస్తున్నట్టు ఈ 3 స్టేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సరే, నాకు ప్రజెంట్ ట్రోఫోజాయిడ్ స్ట్రక్చర్ వరకు చూడాలనిపిస్తుంది అనుకుందాం. సో రిమైనింగ్ 2 స్ట్రక్చర్స్ని తర్వాత చూద్దాం. ఈరోజు క్లాస్కి ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ there is a outermost layer. So it is trophozoite structure or trophozoite stage. ఇక్కడ ట్రాఫిక్ అంటే న్యూట్రిషన్ అని అర్థం. ట్రాఫిక్ దట్ మీన్స్ న్యూట్రిటివ్ ఫేజ్. సో దీనికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్లో ద అవుటర్మోస్ట్ కవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్మా లెమ్మా. సో మెంబ్రెయిన్ ఇక్కడ లెమ్మగా చెప్తున్నాం. సో అమీబా షేప్లో ఉన్నటువంటి ఇంటెస్టైన్లో ఉంటుంది కాబట్టి Entamoeba అని చెప్తున్నాం. సో దెన్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది ట్రోఫోజాయిడ్ దెర్ ఈస్ వన్ లోకోమోటివ్ ఆర్గన్ దట్ ఈస్ సూడోపోడియం, ఆల్సో కాల్డ్ యాజ్ లోబోపోడియం. బ్లంట్ ఫింగర్ లైక్ ఉంటుంది, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ లోబోపోడియం. దెన్ దెర్ ఆర్ 2 cytoplasms, outer ectoplasm, inner endoplasm. Then food vacuoles are present with different stages and different type of food particles engulfed in the food vacuoles. Then ribosomes also present in this endoplasm. Food vacuole with bacterium అని చెప్తున్నారు. There is one characteristic feature that is cartwheel shaped nucleus is present in this trophozoite stage. సో ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి అంటే ఇట్ ఈస్ మోస్ట్ యాక్టివ్ ఫామ్. సో చాలా వరకు లోబోపోడియం ఉంది, సో సూడోపోడియం ఉంది కాబట్టి మూవ్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ మోస్ట్ యాక్టివ్. దెన్ మొటైల్ ఫామ్, సో చెప్పాను కదా లోకోమోషన్ ఉంటుంది. దెన్ ఫీడింగ్ అండ్ ప్యాథోజెనిక్ స్టేజ్, సో బాగా ఫుడ్ని కలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. దెన్ ప్యాథోజెనిక్ స్టేజ్ దట్ మీన్స్ ఇట్ కాజెస్ సమ్ డిసీజ్, దట్ ఈస్ అమీబియాసిస్ కండిషన్ ఉంది అంటే ఇవి ఉన్నట్లు లెక్క. దెన్ మ్యూకోజా, సబ్మ్యూకోజా మెంబ్రెయిన్స్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్, ఇట్ రిసైడ్స్ ఇన్ ది మ్యూకోజా, సబ్మ్యూకోజా. సో మనం లార్జ్ ఇంటెస్టైన్ లేయర్స్ చూసినట్లయితే మ్యూకోజా, సబ్మ్యూకోజా లేయర్స్ లోపల హిస్టోజాయిక్ పారాసైట్ అనమాట అక్కడ ఉంటుంది. అది ఈ ట్రోఫోజాయిట్ పారాసైట్, ట్రోఫోజాయిట్ స్టేజ్. సో మ్యూకోజా ఒక లేయర్, సబ్మ్యూకోజా ఒక లేయర్, మెంబ్రెయిన్స్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో చూడండి, ఎక్టోప్లాజంకి ఎండోప్లాజంకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా చెప్తున్నాం. అవుటర్, దిస్ ఈజ్ అవుటర్ రీజియన్. Then clear, there is no any granules. So viscous non-granular ectoplasm. ఇది ఈ పార్ట్ వరకు
outer clear viscous non-granular ectoplasm ఇలా ఉంటుంది. Then inner fluid like, that means ఇది ఇంత inner, that is fluid in the shape, fluid like granular ectoplasm. There are some cytoplasmic granules are present in the inner endoplasm. సో ఎండోప్లాజం ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. గ్రాన్యులర్ అయితేనేమో ఇన్నర్, ఎక్టోప్లాజం నాన్ గ్రాన్యులర్ అయితే అవుటర్ రీజియన్ కానీ. దెన్ ఇట్ ఈస్ సో దేర్ ఆర్ సమ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ది ఎంటమీబా ట్రోఫోజాయిడ్ స్టేజ్. సో కాంట్రాక్టల్ vacuoles absent. Then endoplasmic reticulum also absent. Golgi apparatus is also absent in the trophozoite stage. So then basically mitochondria is also absent. So mitochondria ledante there is no respiration, cellular respiration is absent in trophozoite stage. So that's why it is called as obligate anaerobe. So must and should ga idi anaerobic respiration conduct chesukovalsinde. There is no mitochondria, there is no cellular respiration in the entamoeba histolytica trophozoite stage. Then it secretes some enzyme that is histolysin. That way the name is assigned to it, histolytica. Histo means tissue. Histolysin enzyme break down the tissue, so automatically it is called as a histolytica. So they secrete histolysin. So ఇవేవైతున్నాయో histolysin secrete చేస్తే mucosa submucosal layers break down అవుతాయి. And it is holozoic nutrition mode. Mode of nutrition వచ్చి holozoic అంట. That means it takes some solid food particles as its food. సో సాలిడ్ పార్టికల్స్ లైక్ ఏమేమి తీసుకున్నా వాటిని తీసుకుంటూ ఉంటున్నాం. సో ఇక్కడ ఎంటమీబా హిస్టోలిటికా ట్రోఫోజాయిడ్ స్టేజ్లో దెర్ ఆర్ సమ్ ఫుడ్ వ్యాక్యూల్స్. ఫుడ్ వ్యాక్యూల్స్ ఆర్ సమ్ ఫిల్డ్ విత్ బ్యాక్టీరియం, సమ్ ఆర్ ఫిల్డ్ విత్ ఆర్బీసీ. వ్యాక్యూల్లో ఆర్బీసీ ఉంటాం, దెన్ దాంతోపాటు బ్యాక్టీరియాస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ఇన్గల్ఫ్డ్ బై ది ఫుడ్ వ్యాక్యూల్స్. సో అలాంటి కండిషన్ని మనం సాలిడ్ ఫుడ్ పార్టికల్స్ని తీసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ సే హోలోజోయిక్ న్యూట్రిషన్గా చెప్తున్నాం. Then, so what is the characteristic features or prominent characters of the trophozoite? అన్నప్పుడు we can say presence of RBC in food vacuole. Suppose it is food vacuole is filled with RBC. Then cartwheel shaped nucleus. This is cartwheel shaped nucleus present in the trophozoites. These two are prominent characters to identify the trophozoite stage. The cystic stage is a non-feeding, non-pathogenic. So it is normalga it is a non-feeding stage. అంటే ట్రోఫోజాయిట్ స్టేజ్ ఫుడ్ వ్యాక్యూల్స్ని ఫుడ్ని మొత్తం కలెక్ట్ చేస్తే ఇది మాత్రం నాన్ ఫీడింగ్ స్టేజ్, నాన్ ప్యాథోజెనిక్. సో మామూలుగా ఎలాంటి ప్యాథోజెనిక్ ఎఫెక్ట్ని ఇది కాజ్ చేయదు కాబట్టి నాన్ ప్యాథోజెనిక్గా చెప్తున్నాం. అంటే ఏ అమీబిక్ డీసెంట్రీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఉండవు. దెన్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది లూమెన్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్లో లూమెన్ దట్ మీన్స్ స్పేస్ ఏదైతే ఆ స్పేస్లో ఇది ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్మాల్ స్పెరికల్ నాన్ మోటైల్ ఫామ్. సో ఫుడ్ కలెక్ట్ చేయాలంటే అటు ఇటు సో లోబోపోడియం తోటి అటు ఇటు తిరుగుతూ ఫుడ్ కలెక్ట్ చేయాలి. బట్ ఆల్రెడీ ఫుడ్ కలెక్ట్ చేసింది ట్రోఫోజాయిట్ కాబట్టి దీనికంటూ మొటైలింగ్ అనేది అవసరం ఉండదు. సో మూమెంట్ అవసరం లేదు కాబట్టి నాన్ మొటైల్ ఫామ్, స్పెరికల్ షేప్, స్మాల్ ఇన్సైడ్. దెన్ సైటోప్లాజం కంటెంట్స్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్. ఫుడ్ పార్టికల్స్ అన్నిటిని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి రిజర్వ్ ఫుడ్గా కన్వర్ట్ చేస్తుంది. దెన్ క్రోమటైడ్ బార్స్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ది సైటోప్లాజం. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతుందో ప్రీసిస్టిక్ స్టేజ్. ఈ ప్రీసిస్టిక్ స్టేజ్లో క్రోమటైడ్ బార్ ఉంది. దెన్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఏవైతే గ్లైకోజన్ గ్రాన్యూల్స్ని చూపిస్తున్నాం. సో కార్ట్వీల్ షేప్ న్యూక్లియస్ ఉంది. సో స్మాల్ అండ్ రౌండ్ ఏదైతే స్పెరికల్ ఓవల్ కానీ ఈ షేప్లో ఉన్నటువంటి పర్టికులర్ పార్ట్ని మనం ఎలా చెప్తున్నాం అంటే ప్రీసిస్టిక్ స్టేజ్గా కన్సిడర్ చేస్తున్నాం స్టేజ్. సో దీనికి ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ప్రెజెన్స్ ఉండటం, క్రోమటైడ్ బార్స్ ఉంటే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ అపియరెన్స్ ఆఫ్ సైటోప్లాజంని వీ కెన్ సే దట్ ఈస్ ప్రీసిస్టిక్ స్టేజ్గా కన్సిడర్ చేయొచ్చు. దెన్ ప్రీసిస్టిక్ స్టేజ్ తర్వాత సిస్టిక్ స్టేజ్ ఉంటుంది. దెన్ సిస్టిక్ స్టేజ్ ఈజ్ రౌండ్ ఇన్ షేప్. సో రౌండ్గా ఉన్నటువంటిది చూడండి ఇక్కడ చూస్తే రౌండ్ షేప్ ఉన్నటువంటిది సిస్టిక్ స్టేజ్. సో దిస్ రౌండ్ సిస్టిక్ స్టేజ్ ఈజ్ సరౌండెడ్ బై థిన్, డెలికేట్, హైలీ రెసిస్టెంట్ సిస్ట్ వాల్. సో చూస్తే ఇక్కడ సిస్టిక్ అంటున్నాం, దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ సిస్ట్ అరౌండ్ ది బాడీ. సో ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్కి తర్వాత ఉన్న రెడ్ ఏదైతుందో రెడ్ని సిస్ట్గా కన్సిడర్ చేసుకుంటే మనం ఈ సిస్ట్ ఏదైతే ఎలా ఉంటుంది థిన్, డెలికేట్ అండ్ హైలీ రెసిస్టెంట్ ది సిస్ట్ వాల్ అనేది దీనిపైన ఉంది. దెన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ది లూమెన్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో సేమ్ ప్రీసిస్టిక్ స్టేజ్ కావచ్చు, లూమెన్ ఏదైతే ఉందో సిస్టిక్ స్టేజ్ కావచ్చు, లూమెన్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రోఫోజాయిట్ స్టేజ్ మ్యూకోజా సబ్మ్యూకోజల్ లేయర్స్లో ఉంటుంది. దెన్ ఈ రెండు లూమెన్ ఆఫ్ ది స్మాల్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్ట్ వాల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్సిటేషన్. సో సపోజ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి, డైజెస్టివ్ జ్యూసెస్ నుంచి, రిమైనింగ్ కండిషన్స్ నుంచి ఓవర్కమ్ అవడం కోసం
సో అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడం కోసం దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్ అరౌండ్ ది బాడీ. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్సిస్టేషన్ అని చెప్తూ ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్ ఎన్సిస్టేషన్. దెన్ న్యూక్లియస్ contains normally this normal cartwheel shaped nucleus will undergo 2 mitotic divisions. Automatically there is a formation of 4 daughter nuclei in the cystic stage. Then these 4 daughter nuclei stage is called as tetranucleate stage or tetranucleate cyst. It is also called as mature cyst, which is infective stage to the man. సో మనం మామూలుగా ప్యాథోజెనిక్ స్టేజ్ అంటే ట్రోఫోజాయిట్ అని చెప్తున్నాం, ఇన్ఫెక్టివ్ స్టేజ్ అంటే సిస్టిక్ స్టేజ్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మైటటిక్ డివిజన్స్ 2 ఉన్నాయి, 4 డాటర్ న్యూక్లియై వస్తున్నాయి, టెట్రాన్యూక్లియేట్ కండిషన్ వస్తుంది. టెట్రాన్యూక్లియేట్ సిస్ట్ మెచ్యూర్ సిస్ట్ని ఇన్ఫెక్టివ్ టు ది మ్యాన్గా చెప్తాం. సో ఇవి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ఫేకల్ మ్యాటర్ ద్వారా అమీబిక్ డిసెంటరీ ఫేకల్ మ్యాటర్ ద్వారా వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రీజన్స్ ఫుడ్లో మిక్స్ అయితే ఈ సిస్ట్లు అనేది టెట్రాన్యూక్లియేట్ స్టేజెస్ అనేవి నెక్స్ట్ పర్సన్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లైఫ్ సైకిల్ అనగానే మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? లైఫ్ సైకిల్ అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్తో స్టార్ట్ అవుతుంది. సపోజ్ సమ్ పర్సన్ ఎక్స్ అనుకున్నాం, ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ అమీబిక్ డిసెంటరీ, అమీబియాసిస్ ఆర్ అమీబియాసిస్ ఏదైతే ఆ పర్టికులర్ పర్సన్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు అనుకుందాం. సో ఆయన ఇంటెస్టైన్ తీసుకుంటే దట్ టు లార్జ్ ఇంటెస్టైన్లో దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ట్రోఫోజాయిడ్ స్టేజెస్. So trophozoid stages are pathogenic stages, then nutritive phases. They collect food particles from the large intestine of a particular person. Then these trophozoids multiply by binary fission, automatically produce number of trophozoids. These trophozoids mature trophozoids. At the same time, these trophozoids are turned into cystic stages and pre-cystic stages. So pre-cystic stage then cystic stage kuna difference enti ante cystic stage forms cyst around the body. So that is called as encystation antam. To protect from the digestive enzymes and other mechanical stress nunchi protect chesukodaniki to cyst ni form chestuntundi. So this cystic stage then undergo mitotic division, then automatically produces tetranucleate cyst. That means the cystic stage contains 4 nuclei, so that stage is called a tetranucleate cyst. These are the infective stages of Entamoeba histolytica. These tetranucleate cysts and comes out along with the fecal matter. Suppose the infected person fecal matter nunchi release avuతాయి. So this entire process is completed in few hours. Then these tetranucleate cysts may survive maybe 10 days out of the host. Then reaches new host by contamination food and water. So new host ni తీసుకుంటే ఆ host లో ఏం జరుగుతున్నాయో చూద్దాం. So generally this cyst is made up of with protein. So the cyst is dissolved by the enzyme trypsin, which is secreted by the small intestine. So normally normal tetranucleate cyst is released, then cyst is dissolved. So this tetranucleate stage now it is called as excistic amoeba or metacyst. So cyst wall gets ruptured in small intestine due to because of some trypsin enzymes. Then this excistic amoeba or metacyst undergo mitotic divisions. So 4 nuclei ఉన్నాయి కాబట్టి we will get 8 daughter entamoebae. This 8 daughter entamoebae are metacystic trophozoids అని కూడా చెప్పొచ్చు. Daughter entamoeba అంటున్నాం, metacystic trophozoids అంటున్నాం. So they reach the wall of the large intestine and become mature trophozoids. So mature trophozoids అయ్యే టైంకి they collect food particles from the large intestine. లూమెన్ నుంచి కానీ మ్యూకోజా సబ్మ్యూకోజా లేయర్స్ నుంచి కానీ ఫుడ్ని తీసుకుంటూ ఫుడ్ కలెక్ట్ చేస్తూ ఉండి అవి మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం ఇన్ఫెక్టివ్ అంటే ప్యాథోజెనిక్ స్టేజ్గా చెప్తాం. నౌ హీ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ అమీబిక్ డిసెంటరీ. in this stage automatically there is a digestion and rupture happens in the or ulcers happens in the large intestine of that particular individual person. So ela ruptures form chestante entamoeba histolytica antunnam. Histolytica lo histolysin secretes from the entamoeba histolytica, then dissolves large intestine mucosa submucosa layers. Automatically tissue, pus and number of blood vessels ఉన్నటువంటి సెల్ డెబ్రిస్ అంతా కూడా ఈ యొక్క ట్రోఫోజాయిడ్స్ ఫుడ్గా తీసేసుకుంటూ ఉంటున్నాయి. సో ఫుడ్ వ్యాక్యూల్స్లో అవి స్టోర్ అయి ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ఉన్నటువంటి ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఆ కండిషన్ని యూ కెన్ సే ఇంటెస్టైనల్ అమీబియాసిస్ ఆర్ అమీబిక్ డీసెంట్రీగా చెప్తాం. సో సమ్ పర్సన్స్ హ్యావ్ టెట్రాన్యూక్లియర్ సిస్ట్ ఇన్ దేర్ బాడీ, బట్ దే నార్మల్గా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో వాళ్ళలో టెట్రాన్యూక్లియర్ సిస్ట్ ఉంటుంది, వాళ్ళని సిస్ట్ పాసర్స్ అంటారు లేదా అసింటమాటిక్ క్యారియర్స్ అనిగా చెప్తారు.
సో వాళ్ళకి ఎలాంటి అమీబిక్ డీసెంట్రీ కాజ్ ఉండదు, కానీ బట్ దే పాస్ ద టెట్రాన్యూక్లియోసిస్ టు ది అదర్ పర్సన్ త్రూ ద ఫీకల్ మ్యాటర్. సో ఇలాంటి వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో అది ఒక రకమైనటువంటి అమీబియాసిస్. సో 2 types ఆఫ్ అమీబియాసిస్ మనం ఇక్కడ చెప్తే, ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అని చెప్పకుండా చూడండి, ఇక్కడ ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అని ఎందుకు అంటున్నామంటే, సో మ్యాక్సిమం ప్యాథోజెన్సిటీ ఎక్కడ ఉంటుంది, ఇంటెస్టైన్లో ఉంటుంది. అక్కడ ఒక టర్మ్ యూజ్ చేస్తుంటాం, అబ్సెసెస్ అంటాం. ఇంటెస్టైనల్ అబ్సెసెస్ అనేవి ఫామ్ అవుతాయి. వాట్ ఈజ్ అబ్సెసెస్ అంటే ఏ వూండ్ కన్సిస్టింగ్ ఆఫ్ లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ పస్. ఒక చిన్న అల్సర్ వచ్చింది, దాని చుట్టూ ఉన్నటువంటి పస్, దెన్ సరౌండెడ్ బై ఇన్ఫ్లేమ్ టిష్యూ, బాగా మండుతూ ఉండి లేదంటే రెడ్గా ఇన్ఫ్లేమ్ అయి ఉండి బాగా అంటే ఫ్లేమీగా ఉన్నటువంటి టిష్యూ క్రియేట్ అయితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెస్టైనల్ అబ్సెసెస్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది లార్జ్ ఇంటెస్టైన్, మ్యూకోసా, సబ్మ్యూకోసా లేయర్స్. సో ఇదంతా ఒక అమీబిక్ డీసెంట్రీ చెప్పుకుంటుంది. బట్ అదర్ దాన్ దట్ ఇంకొక రకమైనటువంటి సమ్ ట్రోఫోజాయిడ్స్ మే ఎంటర్ ఇంటూ అదర్ ఆర్గన్స్. సో ఇప్పుడు ఇక్కడ ట్రోఫోజాయిడ్స్ అనుకుందాం లార్జ్ ఇంటెస్టైన్. They may become mature trophozoites. These mature trophozoites are enter into the liver, lungs, heart, brain and gonads. So they may cause other extraintestinal regions. So that is called abscesses in extraintestinal amoebiasis. So abscess in extraintestinal amoebiasis is very severe and dangerous. So ఇలా ఉన్నటువంటి కండిషన్స్ మనం అమీబిక్ డీసెంట్రీలో అబ్జర్వ్ చేస్తే, వీఆర్ ఆల్వేస్ యూజింగ్, నార్మల్గా చెప్తున్నాం, టాయిలెట్స్ యూజ్ చేయటం, వాటర్ బాయిల్ చేయటం, ఫుడ్ని బాయిల్డ్ ఫుడ్గా తీసుకోవటం, దెన్ హైజీనిక్ కండిషన్స్లో ఉంటే ఇవి రాకుండా చూసుకోవచ్చు. దెన్ మరీ హెవీగా ఉన్నప్పుడు వ్యాక్సినైజేషన్ టువార్డ్స్ ది ఇమ్యూనిటీ ప్రొడ్యూసింగ్కి వ్యాక్సినేషన్ కావచ్చు. సో మెడికల్ సూపర్వైజర్ నుంచి మనం యాంటీబాడీస్ యూజ్ చేయడం కానీ, ఇలాంటి ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ తీసుకుంటే అమీబిక్ డీసెంట్రీ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.